మరి ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి శ్రీకర్ రాస్తున్నారు. నాగదోషాలు ఉన్నవారు నాగదేవతల అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు కుజ స్తోత్రాన్ని చదవాలి. కుజునికి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది, మనకి అంగారక స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని చదవాలి. 2, కుజో మనస్తాపకారక, మనసుకి తాపాన్ని కలిగించేవాడు. ఏ పని చేద్దామన్నా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, నిరుత్సాహకరంగా ఉండడం, నిరుత్సాహపరుని దగ్గరగా వచ్చేలా చేసుకోవడం, నిరుత్సాహపరులైన వాళ్ళతోటే స్నేహం సాగుతూ ఉండడం, ప్రతిదీ జీవితంలో అనిష్టంగా ఉండడం, ఇదంతా కుజ లక్షణం. అంచేత ఏం చేయాలి? నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు గ్రహాలన్నిటికీ అధినేత అయినటువంటి సూర్యుడికి 6 నమస్కారాలను చేసి ప్రదక్షిణ రూపంగా, ఆ తరువాత కుజుని సంఖ్య 7 కాబట్టి 7 ప్రదక్షిణలు చేసి, సూర్యభగవానుడా నీ గ్రహమండలంలో ఉంటే కుజుడికి నేను ప్రదక్షిణ చేసేందుకు నాకు అవకాశాన్ని, అనుమతిని ఇచ్చావు కాబట్టి నీకు మళ్ళీ ముగింపులో 6 ప్రదక్షిణాలను చేస్తున్నానని సూర్యుడికి మళ్ళీ 6 ప్రదక్షిణాలు చేయాలి. సూర్యుడు అంటే రవి అంటారు జ్యోతిషంలో. కాబట్టి 6, 7, 6 మొత్తం 19 ప్రదక్షిణాలు. మొదటి చివర 6, 6 రవిగ్రహానికి సూర్యుడికి చేసేవి, మధ్యలో 7 కుజునికి చేసేవి. ఈ 19 ప్రదక్షిణాలు చేసే సందర్భంలో ఆ మధ్యలో ఉండే 7 ప్రదక్షిణాలు చేసేటప్పుడు కుజునికి సంబంధించిన శ్లోకాన్ని మాత్రమే చదవాలి. ముందు వెనుక 6 ప్రదక్షిణాల కాలంలో సూర్యుడికి సంబంధించిన శ్లోకాన్ని చదవాలి. మన వాళ్ళందరూ కూడా నవగ్రహ మండపంలో ఆ దైవానికి సంబంధించిన శ్లోకాన్ని రాతి పలకల మీద పెట్టేశారు కాబట్టి కష్టమేం కాదు. అంచేత నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసి ఈ కుజ స్తోత్రాన్ని చదివి ఏ విధమైనటువంటి ఇబ్బందిని లేకుండా చేసుకోగలగాలి.